పాపం గుర్తుకొస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి ఒక మునిషాప్ ఉంది. పొరపాటును కూడా ఆయన నోట్లో నుంచి నిజం రాదు. నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అన్న మునిషాపం ఆయనకు ఉంది అధ్యక్ష. కేస్ స్టడీలు చూపించి తండ్రి గారు కూడా అధ్యక్ష ఇదే మారుగా మాట్లాడాడు అధ్యక్ష. ఇదే అవసరం చూశాను అధ్యక్ష. నేను ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మైక్ వచ్చిందని ఇష్ట ప్రకారం మాట్లాడొద్దండి, ఇది మంచిది కాదని చెప్పాను అధ్యక్ష. నా నీతి నిజాయితీ వల్ల ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా ఏలెత్తి చూపించేవాళ్ళు లేరు అధ్యక్ష. మీ తండ్రి నువ్వు చేసిన పని వల్ల ఈరోజు ఒక దోషిగా సిబిఐ కోర్టులో జైల్లో నిలబడుకునే పరిస్థితికి వచ్చావు. నువ్వు కూడా మాట్లాడబెట్టి అడుగుతున్నా నేను. మీరు ఒకసారి ఈ డెమోక్రసీలో అధ్యక్ష బాధ కలుగుతుంది, వీళ్ళు కూడా నన్ను శాపనార్థాలు పెడతారు. ఏంటి అధ్యక్ష, నేను ప్రజాస్వామ్యం కాబట్టి వింటున్నా కానీ దౌర్భాగ్యం ప్రజాస్వామ్యానికి ఏంటంటే ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధేస్తుంది. అయినా పర్వాలేదు, నేను మీకు సమాధానం చెప్పడం లేదు, మీ తండ్రి గారు కూడా ఇదే బాగా చెప్పారు, వ్యవసాయం దండగాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వింత పరిణామాలు జరుగుతున్నాయి. అంటే అసలు ఊహించింది, అసలు ఎప్పుడూ కూడా జరగనటువంటి ఇన్సిడెంట్స్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయం మనం గమనిస్తే 2023 సంవత్సరంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. 53 రోజుల పాటు ఉంచారు. ఈ ఒక్క పరిణామం తర్వాత కాలంలో అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించింది. అసలు వైఎస్ఆర్సీపీ 30 సంవత్సరాల పాటు రాజకీయ జైత్రయాత్ర నడుపుతుందని చాలామంది ఆ పార్టీ వాళ్ళే కాదు ప్రజలు కూడా కొంతమంది నమ్మారు. కానీ చివరికి ఏమైంది, అద్భుతమైన మెజారిటీతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది, ప్రజల్లో మార్పు ఎందుకు వచ్చింది, ఈ విషయాలు ఆసక్తికరంగా మీరు వినాలంటే ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముఖ్యంగా ప్రేక్షకులను కోరుకునేది ఒకటే, మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే యూట్యూబ్లో ఉండే ఆర్గానిజం దీన్ని టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది. అలాగే దీనివల్ల మీకు ఖర్చు కూడా ఏం కాదు. కాబట్టి కంటెంట్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మాకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని చూడండి, ఒక 10 వరకు చూడండి. మీకు అన్నీ బాగున్నాయి అనుకుంటే మాత్రం మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంటే ఒక ఛానల్ కనుక ముందుకు సాగాలంటే ఇది చాలా ముఖ్యమైనది. మీకు నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబర్స్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మాకు నైతిక బలాన్ని ఇస్తుందని కూడా మేము భావిస్తున్నాం. అయితే అసలు ఈ అసలు విషయానికి వచ్చేస్తే అసలు ఎందుకు రాజకీయ ముఖ్యత్వం మారింది, దానికి కారణాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిని రీజనబుల్గా అరెస్ట్ చేస్తుంటే బాగుండేది అసలైన కారణాలు చెప్పి. కానీ కుంటి సాకులు చెప్పి ఆయన అరెస్ట్ చేయడం మాత్రం ప్రజల్లో ఒక రకమైన విప్లవాత్మక భావాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టట్లేదు, అధికారిని వదిలిపెట్టట్లేదు, తెలుగుదేశం కార్యకర్తని వదిలిపెట్టట్లేదు, తనకి పడని వాళ్ళని జైల్లో పెట్టించేస్తున్నారు, పోలీసుల చేత యాక్షన్ చేయిస్తున్నారు, అనేక లాఠీ దెబ్బలు తినేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు అతీతం కాదు అని చెప్పేసి భావించి ఆయన జైలుకి పంపించేశారు. ఈ భావన ప్రజల్లో విస్తృతంగా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా అయినటువంటి రఘురామకృష్ణరాజు ఈ సందర్భంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అసలు జైల్లో ఏం జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జైల్లో ఎప్పుడూ కూడా ఇన్నర్గా సీసీ కెమెరాస్ పెట్టరు. అయితే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి సెల్లో సీసీ కెమెరాస్ పెట్టారు. ఓకే, అంటే లోపల ఎవరైనా వస్తున్నారా వెళ్తున్నారా అనే ఒక ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. కాకపోతే ఈ సీసీ కెమెరాకు ఉండేటువంటి కాంట్రాక్ట్ అంతా కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఈయన అసలు ముఖ కవళికలు ఈయనది ఎలా ఉంటుంది, జైల్లో ఈయన ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రతిసారి పరిశీలించేవారట. ఇది నేను చెప్పింది కాదు, అసెంబ్లీలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయం ఇది వింటే చాలా ఆసక్తికరంగా, అసలు ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో ఉంటాయా అంటే నాకు 1980 నుంచి కూడా రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. అటు నేషనల్ వైడ్గా కానీ ఇటు స్టేట్ వైడ్గా కానీ ఎప్పుడూ కూడా ఏ అసెంబ్లీలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిణామాలు సంభవించాల. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మనం చూస్తున్నాం. అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బాధపడుతున్నాడా, కన్నీళ్లు కారుస్తున్నాడా, లేకపోతే ఇంకా అతని స్పందన ఎలా ఉందని తెలుసుకునే కార్యక్రమంలో ఇలా వీడియో కాల్స్ చూడటం, లేకపోతే ఇలా వీడియో కనెక్టివిటీ తీసుకోవటం అనేది చాలా బాధాకరం, అసలు శోచనీయం. ఇది ప్రజాస్వామ్యానికే ఒక విఘాతం నిజంగా చెప్పాలంటే. అయితే ఇది ఒక ఇన్సిడెంటేనా, ఇంకేమైనా జరిగాయా అని కనుక మనం చూసుకుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో కనుక ఒకసారి వెళ్తే వివేకానంద రెడ్డి, ఇది 2019కి ముందు జరిగినటువంటి విషయం. వైఎస్ వివేకానంద రెడ్డిని వాళ్ళ సొంత ఇంట్లోనే కొంతమంది కిరాతకులు దారుణంగా నరికి చంపారు. అందులో ఎవరు ఇంతవరకు ఐడెంటిఫై అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చెప్పేటటువంటి దృశ్యాల్ని కొంతమంది వీడియో కాల్ ద్వారా కొంతమందికి చూపించారు. ఇది ఒక ఆరోపణ. ఈ ఆరోపణ నిజమా అబద్ధమా ఇది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అయితే ఇది చాలా చోట్ల స్ప్రెడ్ అయింది. దస్తగిరి తను చెప్పినటువంటి విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ చాలామంది ఊహిస్తుంది కూడా కొంతమంది ఈ వీడియో కాల్ని చూశారు. ఎవరు చూశారు? ఇంతవరకు అది అంతుపట్టినటువంటి విషయం. అంటే ఒక చూడకూడనటువంటి దృశ్యాలను కూడా ఎవరైనా చూస్తున్నారా, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు, ఇది దేవుడికే తెలియాలి. అయితే అది నిజం అబద్ధం పక్కన పెట్టేస్తే కానీ పక్కాగా చెప్పినటువంటి ఒక విషయం అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు 2021లో అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. నాకు తెలిసి మే మంత్లో పుట్టినరోజు నాడు ఆయన మంచి సెలబ్రేషన్స్లో ఉంటే ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి ఆయన ఎక్కించుకొని గుంటూరు తీసుకెళ్ళిపోయి లాకప్లో పెట్టారు. తర్వాత రాత్రిపూట కస్టోడియల్ టార్చర్ చేశారు, లాఠీ దెబ్బలతో కొట్టారు, తర్వాత కాళ్ళ మీద కొట్టారు, తర్వాత గుడ్డల మీద ఒక అతను కూర్చున్నాడు. అప్పటికి ఆయన బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అయితే ఈ కొట్టేటప్పుడు అక్కడ వేరే వ్యక్తి మన మొబైల్లో వీడియో దృశ్యాలు చూశారు. ఇది నేను చెప్పింది కాదు, రఘురామకృష్ణరాజే ఆరోపించారు. నేను నా దెబ్బలు నా మీద పడుతూ ఉంటే అవతల వాళ్ళు వీడియో కాల్ చూసి ఆనందించాను. ఆ వ్యక్తి ఎవరన్నది రేపు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అంటే ఈ రెండు ఒకసారి మనం చూసుకుంటే, ఈ మూడు కనుక మనం చూసుకుంటే, ఒక టార్చర్ జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు చూసి ఆనందించడం ఇది ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా జరుగుతుందా? పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా మనం విన్నామా? ఆ రోజు జరిగినటువంటి పోలీస్ వ్యవస్థలో కానీ విని ఎరగం. అయితే ఇంకోటి కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయినటువంటి విడుదల రజనీకి అగెనిస్ట్గా ఉన్నారని తెలిసినా కానీ అక్కడ కూడా పోలీసులు స్థానికంగా తీసుకెళ్ళి వాళ్ళ కొట్టి ఇంట్రాగేషన్ చూస్తున్నప్పుడు మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ కూడా ఆ వీడియో చూసేవాట. ఇంకొంచెం టార్చర్ చేయండి చెప్పడం కూడా జరిగిందని మనం విన్నాం. వాస్తవాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియవు. విన్న మాత్రం అందరికీ వాస్తవంగా అందరూ అదే అనుకున్నారు. అయితే ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా పోలీసులు వదిలిపెట్టలేదు అన్నది ఒక చారిత్రక సత్యం. చాలామందిని పోలీస్ స్టేషన్కి పిలిపించడం, వాళ్ళ మీద ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, కొట్టడం, అనేక రకాలైన కేసులు పెట్టడం, ఎవరు కూడా భయభ్రాంతులకి లోనయ్యి అసలు ఇక్కడ ఉండాలా, ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి తరలిపోవాలా, అలా తరలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా చాలా వచ్చాయి, మారాయి. కానీ ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ జరగల. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2019 నుంచి ఇది స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏంటి? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా నడిపిస్తున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? రెవెన్యూ పాలిటిక్స్ దేనికి మంచిది కాదు. ప్రజా సంక్షేమం పాలసీలు, అలాగే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విధించినటువంటి ఒక నియమావళి, ఆయన నడిచినటువంటి ఒక పైన
ఇవన్నీ కనుక చూసుకుంటే ఒక సుహృద్భావ వాతావరణంలో అందరితో మంచిగా ఉంటూ ప్రజా జీవనంలో కలిసిపోయి ఒక ప్రజానేతగా ఎదిగినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకుంటే, ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్లో ఏం సాధించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అధికారం లేదు, తర్వాత తన పక్షాన అధికారులు లేరు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎంతవరకు ఆయనకి నైతిక స్థాయిని ఇస్తారు? వాళ్ళ ముందుకి 4 సంవత్సరాల పాటు ఎలా వెళ్ళగలుగుతారు? తను చేసిన తప్పులే తనకి ఒక గుదిబండలా తయారవుతాయా? ఆ రోజు అధికారులు ఒక రూల్ కాకుండా యథేచ్ఛగా తన నిబంధన అతిక్రమించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి ఇన్ని పనులు చేశారా? ఇది జగన్మోహన్ రెడ్డి ఏకాంతంలో ఆలోచించుకోవాల్సిన ఒక ప్రశ్న. ఇప్పటికీ కూడా రాజకీయాల్లో తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పుని సరిదిద్దుకుంటే మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరగొనొచ్చు, మహా విజయాన్ని సాధించవచ్చు. కానీ తప్పు తెలుసుకోకుండా మనం చేసిందే కరెక్ట్ అనుకుని ముందుకెళ్తే పెద్ద పెద్ద వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఓడిపోయారు. కానీ ఆవిడ తప్పుని తెలుసుకొని మళ్ళీ ప్రజాపదంలోకి రాబట్టే 1980లో గెలిచారు. ఇది చారిత్రక సత్యం. ఈ చారిత్రక సత్యాన్ని విస్మరిస్తే చరిత్ర క్షమించదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఒకసారి గమనిస్తే మంచిదేమో. ఒకసారి ఆలోచించి ముందడుగేస్తే, అది మంచి అడుగు వేస్తే మంచిది అని రాజకీయ విజ్ఞానులు భావిస్తున్నారు. మరి ఆ దిశగా వెళ్తారా లేదా భవిష్యత్తే నిర్ణయించాలి.